నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ 16, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక సమితి ధర్మసత్రానికి తాళం. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను అభినందించకుండా ఉండలేం. చెదలు పట్టి సుమారు 74 సంవత్సరాలుగా నిరుపయోగంగా వేలాడుతున్న చెట్టును మోడీ, జైశంకర్ ద్వయం ఆశాంతం నరికేసింది. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పరిశీలక బృందం. ఈ బృందం ముఖ్య ఉద్దేశం భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకునే సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదికలు ఇవ్వటం. ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు పోస్తున్నాం, కానీ ఇదొక విషం. అయినా ఎన్నో ఏళ్లుగా పోషిస్తున్నాం. చివరికి మనపైనే పడబోతోందంటే మోడీ ప్రభుత్వం కేవలం 39 నిమిషాల్లో దేశం నుంచి తరిమి కొట్టింది. 1948లో నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పగించిన ఫలితమే ఈ పరిశీలక బృందం రాక. సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి దీనిని పంపించింది. ఈ బృందానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసి జీతభత్యాలతో పాటు సకల సదుపాయాలు కల్పించింది. కానీ ఈ బృందం చేసిందేంటి? కశ్మీర్ మీద నిత్యం అబద్ధాలను ప్రపంచం మీదికి సంధించటం. కశ్మీర్ వివాదంపై నిఘా దాని పని. కానీ ఆ సంగతి మరిచి ఈ సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ సెన్సార్ బోర్డులా మారింది. జమ్మూ కశ్మీర్ సమస్య భారత, పాకిస్తాన్ మధ్య ఉన్నదే కాదు, చైనాకి కూడా భాగం ఉంది అంటూ 2 ఏళ్ల క్రితం ఈ పరిశీలక బృందం సమితికి ఒక నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా తమ కార్యకలాపాలకు భారత్ మాత్రమే కాదు, చైనా కూడా అడ్డంకులు కల్పిస్తోందంటూ ఫిర్యాదు చేసింది. ఈ బృందం బహిరంగ వేదికలపై భారతదేశాన్ని అనేకసార్లు నిందించింది. కశ్మీరీ సమస్యను ద్వైపాక్షిక సమస్యగా కాకుండా త్రైపాక్షిక సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అంతేకాదు తమకు జీతభత్యాలు సరిపోవటం లేదని, ఆర్థిక సహాయాన్ని ఇంకా పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి వినతి పత్రం కూడా ఇచ్చింది. ఇది అన్నం పెట్టే యజమాని మీద కుక్క మరగటం వంటిది. జీతభత్యాలు చాలటం లేదని, అవి బాగా పెంచాలని అడగడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలక బృందంలోని 40 మంది వీసాలు భారత విదేశాంగ శాఖ రద్దు చేసి 10 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ బృందానికి జీతభత్యాలు ఐక్యరాజ్య సమితి బడ్జెట్ నుంచి వస్తాయి. మరి భారత్ అదనంగా ఈ 40 మందికి ఎందుకు జీతాలు ఇస్తోంది అన్నది ప్రశ్న. నిజానికి ఈ బృందానికి 2 చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీనగర్లోని గుప్కార్ రోడ్లో, 2 ఇస్లామాబాద్లో. ఇవి భారత్, పాక్లు నిర్మించినవే. ఈ మధ్య శ్రీనగర్లోని బృందం లీలలు ఇంకా ఉన్నాయి. ఇక్కడి ఆఫీసును నిబంధనల్ని అతిక్రమించి కట్టారని నోటీసులు ఇచ్చింది అక్కడి మున్సిపాలిటీ. అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారు. ఇక 40 మందికి విలాసవంతమైన గృహాలు, వాహనాలు, పనివాళ్లు, చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తోంది. ఈ 74 ఏళ్లుగా ఇవి కాక ఇతర భత్యాలు తడిసి మోపెడు. వ్యక్తిగత వాహనాలతో పాటు సరిహద్దుల దగ్గరికి వెళ్లి రావడానికి మిలిటరీ వాహనాలు సమకూర్చాలి. వీటి డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు భారీగానే ఉంటాయి. వీటినే ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగాక ప్రతిఫలం ఏంటి? మనకు వ్యతిరేకంగా ప్రకటనలు, నివేదికలు, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం. ఇప్పుడు దీనికే స్వస్తి పలికారు. ఐరాస నివేదిక వచ్చిన ప్రతిసారి భారతదేశాన్ని ఇరికించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం సదరు బృందానికి వీధి తలుపు చూపించింది. ఇది చివరి బ్రిటిష్ జెండాను తొలగించిన క్షణం లాంటిది. నేటికి దేశంలోని 99% మందికి ఐక్యరాజ్య సమితి పేరుతో బ్రిటిష్ వారి నీడ మన దేశంలో ఉందని తెలియదు. దాదాపు 74 ఏళ్లలో కాంగ్రెస్ చెయ్యలేని పనిని మోడీ ప్రభుత్వం 30 నిమిషాల్లో చేసింది. నిశ్శబ్దంగానే అయినా నిర్ణయాత్మకంగా దాడి చేసింది. ఇది కేవలం ఒక కాగితం మీద జరిగిన పని కాదు. ఇది సాంస్కృతిక, దౌత్య, మానసిక స్వాతంత్ర్యానికి చిహ్నం. 1971 బంగ్లా విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలను అమెరికాకు చేరవేసింది ఈ పరిశీలక బృందమే. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్ ఫోటోలు తీసే ఉపగ్రహాలు లేవు అమెరికా దగ్గర. కాబట్టి పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. అమెరికా తన 7వ నావికా దళాన్ని పాకిస్తాన్ కు సహాయంగా పంపడానికి ప్రయత్నించడం, దానిని అప్పటి సోవియట్ యూనియన్ విఫలం చేయటం చరిత్ర. ఆక్రమిత కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చైనాకి దానం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో చైనాను కలపడం దేనికి? భారత్ ఆక్రమిత కశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ దానం చేసిన భూమి కూడా సాంకేతికంగా మన ఆధీనంలోకి వచ్చినట్లే. దానిపై చైనా స్పందనను బట్టి భారత్ ప్రతిస్పందన ఉంటుంది. అంతేగాని సమస్య భారత్, పాకిస్తాన్ల మధ్య అయితే చైనాని పార్టీగా చేయటంలో పరిశీలక బృందం వ్యూహం ఏంటో అర్థమవుతోంది కదా. వీళ్ల ఉద్దేశం కశ్మీర్ అంశాన్ని మరింత జటిలం చెయ్యాలి. దానికి గాను చైనాని కూడా ఇంకో పార్టీగా చేరిస్తే సరి. మొన్నటి ఎన్నికలకు ముందు ఈ పరిశీలక బృందం మరో చిచ్చు పెట్టే పని చేయబోయింది. అది పసిగట్టిన మోడీ, జైశంకర్ వెంటనే వీళ్లని దేశం వదిలిపెట్టి పొమ్మని ఆదేశించారు. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, టర్కీ, సైప్రస్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా,
చైనా సరిహద్దు 7 దేశాలు వాటితో ఉన్న సమస్యల విషయంలో ఇలాంటి పరిశీలక బృందాలు ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. మరి కశ్మీర్ విషయంలో ఎందుకు? 74 ఏళ్ల క్రితం నెహ్రూ నాటిన విషపు మొక్క పెరిగి మహావృక్షంలా మారి చెదలు పట్టి ఆ చెదలు పక్కన ఉన్న మంచి మొక్కకు పాకి వాటి నాశనానికి కారణమవుతూ వస్తున్నా ఇంతవరకు ఏ ప్రభుత్వం ధైర్యంగా ఆ చెట్టుని సమూలంగా నరికేయటానికి ముందుకు రాలేదు. ఈ బృందాన్ని వెనక్కి వెళ్లమని, వాళ్ల వీసాలు రద్దు చేయటం అనేది ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్య. ఇప్పుడు భారతదేశంలో కూర్చున్న ఏ విదేశీ సంస్థ కూడా భారతదేశానికి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పించదు. ఇప్పుడు భారతదేశం తన భూమిపై ఎవరు నివసించాలో ఎవరు నివసించకూడదో స్వయంగా నిర్ణయించుకుంటుంది. ఇది ఆంగ్లేయుల నీడ చివరి అవశేషం. దాన్ని కూడా మనం పెకిలించి వేశాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి పురోగతి విషయంలో చరిత్రాత్మకమైన మైలురాళ్లు కనిపిస్తున్నాయి. మీకు తెలుసా, ప్రపంచంలో విద్యుత్ మీద నడిచే రైలు వ్యవస్థలో ఇప్పుడు చైనా, రష్యా, అమెరికా, జర్మనీ దేశాలను దాటుకుని భారత్ ప్రథమ స్థానం చేరుకుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్ గా నంబర్ 1 స్థానం సంపాదించింది. ఇది ఎలా సాధ్యపడిందో భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ గురించి తెలుసుకుందాం. దీన్ని రూట్ కిలోమీటర్లుగా లెక్కిస్తారు. స్వతంత్ర భారత్ పాలనను 3 కాలాలుగా విభజించుకుంటే, అంటే 1947 నుంచి 2004 వరకు, 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే 1947 నుంచి 2004 వరకు 57 సంవత్సరాలు భారతీయ రైల్వేలు దాదాపు 17,508 కిలోమీటర్లు బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ని విద్యుదీకరణ పని పూర్తి చేసుకున్నాయి. అంటే సగటున 307 కిలోమీటర్లు. 2004 నుంచి 2014 వరకు అనగా 10 సంవత్సరాలు దాదాపు 3,995 కిలోమీటర్లు అదనంగా విద్యుదీకరించారు. మొత్తం 21,413 కిలోమీటర్లు 2014 నాటికి సాధించారు. అంటే సగటున సంవత్సరానికి 390 కిలోమీటర్లు. ఇక 2014 నుంచి 2024 వరకు రైల్వే విద్యుదీకరణ అంటే 10 సంవత్సరాలలో మొత్తం బ్రాడ్ గేజ్ నెట్వర్క్ లో 45,435 కిలోమీటర్లు, మొత్తం 66,848 కిలోమీటర్ల విద్యుదీకరణ జరిగింది. అంటే దాదాపు 96% రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే 1947 నుంచి 2004కు 17,508 కిలోమీటర్లు, 2004 నుంచి 2014కు 3,905 కిలోమీటర్లు, 2014 నుంచి 2024కు 45,435 కిలోమీటర్లు. అంటే మన్మోహన్ పాలనా కాలంతో పోలిస్తే సుమారు 12 రెట్లు వేగంగా రైల్వే విద్యుదీకరణ జరిగింది. మోడీ ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించుకుంటే, అంటే ఈ ప్రభుత్వం మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్ అనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇది 2030 నాటికి నెట్ జీరో కార్బన్ రైల్వే లక్ష్యంతో సమన్వయం చేశారు. మన్మోహన్ కాలంలో ఇలాంటి స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యం లేదు. మోడీ పాలనలో 2024 నాటికి 96% బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ని విద్యుదీకరించారు. మన్మోహన్ పాలనలో కేవలం 32% నెట్వర్క్ ని విద్యుదీకరించారు. విద్యుదీకరణ వల్ల లాభాలు: విద్యుదీకరణ ద్వారా రైల్వేల ఇంధన ఖర్చు తగ్గింది. సంవత్సరానికి రైల్వేకు 10,500 కోట్లు ఆదా అవుతోంది. డీజిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఉద్భవించింది. మిషన్ 100% విద్యుదీకరణ అనేది చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్. ఎందుకంటే ఇందులో రైళ్లు నడుస్తూ బిజీగా ఉన్న రైల్వే లైన్లను విద్యుదీకరించడం అంటే పని చేయటానికి దొరికే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అందరూ కోవిడ్ ని చూసి భయపడితే మోడీ ప్రభుత్వం కోవిడ్ ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని పాత రైల్వే ట్రాక్స్ తీసి కొత్తవి వేయటం, విద్యుదీకరణ భారీ ఎత్తున చేపట్టింది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ 16, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక: సమితి ధర్మసత్రానికి తాళం.